హాయ్ అండి. ఇవాళ క్యారెట్ ఫ్రై చేశాను. చూపిస్తాను రండి. ఎంత బాగుంటుంది క్యారెట్. అందరికీ వచ్చు. అయినా సింపుల్గా క్యారెట్ వెంటనే ఏం కూర లేకపోతే క్యారెట్ ఫ్రై చేయొచ్చు. చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. రండి చూపిస్తాను ఫ్రై చేయడం. ఏ సీజన్లో అయినా క్యారెట్ దొరుకుతుంది. తెచ్చి సింపుల్గా ఫ్రై చేయొచ్చు. నేను రొట్టి చేశాను. రొట్టిలోకి క్యారెట్ ఫ్రై చేశాను. చపాతీలోకి చూద్దాం. చాలా బాగుంటుంది తినడానికి కూడా. తొందరగా అయిపోతుంది వేపుడు. చూసారు కదా. ఇవాళ ఏం చేయాలని చాలా వర్షం పడ్డది, చల్లగా ఉంది. నిన్న రాత్రి పడ్డది. ఇంకా అన్నం వండాలని అనిపించలేదు. అందుకు చపాతీలు చేసి ఇగో క్యారెట్ ఫ్రై చేసాను తిందామని. చూసారు కదా. రండి సింపుల్గా ఫ్రై చేసి చూపిస్తాను. అందరికీ వచ్చు. అయినాను రండి. నూనె పెట్టాను. నూనె కాగింది. ఇగో జీలకర్ర వేసాను. జీలకర్ర బాగా చిట్పట్లాడాలి. ఇగో బాగాను మీద దాకా రావాలి. బాగా వేగిక పచ్చిమిర్చిలు ఒక 7-8 పచ్చిమిర్చిలు వేసాను. బాగా వేగుతున్నారు కదా. వేగి మీదకి రావాలి. ఒక 7-8 పచ్చిమిర్చిలు తరిగి పడేసాను. కొంచెం కరివేపాకు. సింపుల్గా చేసుకునేది. ఇవాళ నేను ఇదే చేశాను. అందుకే ఇదే పెట్టాను వీడియోలో. కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం వేగనిద్దాం. కొంచెం బాగా వేగాక ఒక 2 ఉల్లిపాయలు తరిగించాను నేను. ఉల్లిపాయలు వేద్దాం. క్యారెట్ చాలామంది ఇష్టపడరు, కానీ వేపుడు చాలా బాగుంటుంది. కూర బాగుంటుంది, పచ్చడి బాగుంటుంది, వేపుడు బాగుంటుంది. ఇగో 2 ఉల్లిపాయలు తరిగి ఉంచాను. ఉల్లిపాయలు మీకు ఎలా కావస్తే అలా తరగండి. సన్నంగా దుక్కలాగేలాగా తరిగి ఉల్లిపాయలు వేగాలి. ఇప్పుడు పెద్ద సైజు 2 ఉల్లిపాయలు వేసాను, తరిగాను. ఇప్పుడు ఇది బాగా వేగుతున్నది. మాడచొద్దు. కొంచెం ఇందులో ఉప్పు వేద్దాం సరిపడా. ఒక 1/2 కిలో నేను క్యారెట్ తీసుకున్నాను. ఈ ఉప్పు వేసి కొంచెం వేసుదాం. తొందరగా ఉల్లిపాయలు మెత్తబడతాయి. కచ్చాపచ్చ వేసి కొంచెం పసుపు వేద్దాం. వేసి ఇది బాగా కలుపుతాం. తొందరగా వేగుతాయి కదా. ఇక దగ్గరగా వచ్చింది కదా. ఇప్పుడు ఇది క్యారెట్ తరిగి పడి మీకు ఎలా కావస్తే అలా తరగండి. సన్నంగా తరగాలి. కొంచెం రౌండ్గా ఇలాగ పొడుగ్గా తరిగి ఇది బాగా కలిపేసి మూత పెడదాం. 10-15 నిమిషాలు మూత పెడితే మెత్తబడిపోతుంది క్యారెట్. చూసారు కదా. తొందరగా ఈ కూర తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు మూత పెడదాం. ఇప్పుడు తీసాను కదా. ఇగో దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కారం వేద్దాం. కారం వేసి బాగా వేచేసి తీసేద్దాం. దగ్గరగా వేసిద్దాం. చపాతీ చేశాను. దాంట్లోకి కూర ఫ్రై. చూసారు కదా.